వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయం సిరిసిల్ల బాలకృష్ణ బార్బర్. దరఖాస్తు పెట్టుకుంటాను. దరఖాస్తు గౌరవనీయులైన అయ్యవారికి సిరిసిల్ల గ్రామంలో క్షౌరశాల నడుపుతున్న బాలు రాసుకున్న విన్నపములు. అయ్యా, నా అందమైన షాప్ని మోడర్న్ గా మార్చుకోవడానికి తమరి సహాయం కోరి వచ్చాను. మీరు నవ్వుతారని నాకు తెలుసు. సిరిసిల్ల మెయిన్ రోడ్ లో హెయిర్ కటింగ్ షాప్ ఓనరే ఈ బాలు. జీడిగుంటలో మా నాన్నగారి షాప్ లో ఉన్న కుర్చీ, అద్దం, దువ్వెన, కత్తిరిని సెంటిమెంట్ గా నా షాపుకి తెచ్చుకుని వ్యాపారం చేశాను. ఇప్పుడు వాటి పని అయిపోయింది. కొత్త కొత్త స్టైల్స్ వస్తున్న ఈ రోజుల్లో ఓ రివాల్వింగ్ చైరు, కొత్త అద్దం కొని వ్యాపారం చేసుకోవడానికి ఓ 50,000 రూపాయలు లోన్ కోసం అర్జీ పెట్టుకున్నాను. అయ్యా, ఇంకో ముఖ్యమైన విషయం, నాకు లంచం తీసుకోవడం ఇష్టం లేదు, ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే నాకు ఎక్కడా అప్పు పుట్టలేదు. రూపాయి కూడా లంచం తీసుకోకుండా నేను అడిగిన లోన్ మొత్తం ఇచ్చినట్టయితే మీరెంతో నిజాయితీ పరులైనట్టే. మీరిచ్చే మొత్తానికి ప్రతి నెల తేదీ మారే లోపల వడ్డీ కడుతూ 3 సంవత్సరాల లోపల అసలు మొత్తం చెల్లించగల వాడను. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ తమ విధేయుడు బాలకృష్ణ. హరిశ్చంద్రుడి కథ చదివాను, కానీ ఆయన్ని చూడలేదు. సత్యశోధన పుస్తకం 6 సార్లు చదివాను, కానీ గాంధీ గారిని నేరుగా చూడలేదు. ఆ లోటు నువ్వు తీర్చావు నాయన. ఎంత పొగరయ్యా నీకు! ఒక ప్రభుత్వోద్యోగికి పెట్టుకునే అర్జీలో లంచం గురించి రాస్తావా? నేను లంచం అడిగానా? అడిగానని ఎవడైనా చెప్పాడా? ఈ అర్జీని పై అధికారి ఎవడైనా చదివి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే నీ కటింగ్ షాప్ లో నాకు ఉద్యోగం ఇస్తావా? క్షమించండి సార్, ఈ రోజుల్లో లంచం తీసుకోకుండా ఎవరు పని చేస్తున్నారు సార్? ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో నిజాయితీ పరులు ఉంటారు. వాళ్ళల్లో మీరు ఉన్నారనుకుంటే నేను రాసిన లంచం అనే మాట కొట్టేసి నాకు లోన్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. రివాల్వింగ్ చైర్ లాగా నువ్వు ఎప్పుడూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాల్సిందే. వీళ్ళు బయటికంటే అయ్యయ్యో, ఉన్న ఒక్క గుండె కూడా పగిలిపోయింది. ఇప్పుడు ఎలా వంట చేయటం? ఏమైనా ఉంటాయి కదా వంట చేయడానికి. యా శ్రీదేవి, ఏంటా చప్పుడు? అదే లేదక్క, మేక అరిచింది. అరే అల్లా, ఈ మధ్య మేకలు కూడా కుండ పగిలినట్టు అరుస్తున్నాయా? కొన్నిసార్లు అలా కూడా అరుస్తాయి. సలీంబాయ్ ఎక్కడ? పనికెళ్ళాడా? ఆయన పొద్దున్నే పరోటా, మటన్ చాప్స్ బాగా తిని బయటికెళ్లారు. మళ్ళీ మధ్యాహ్నం కోడి పలావ్ తినడానికే ఇంటికి వస్తారు. అవును, నూర్జహాన్ పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? అల్లుడు గారికి మారుతి కార్ కావాలంట. ఈయనేమో మోటార్ బైకే కొనిస్తా అన్నారు. 3 పూట్ల బిర్యానీకి అయ్యే డబ్బు దాస్తే మారుతి కార్ ఏంటి? దానికంటే పెద్ద కారే కొనొచ్చు కదా. నీ దగ్గర మీ ఆయన దగ్గర నాకు నచ్చే విషయం నిజాలు మొహమ్మదే మాట్లాడడం. అయితే నాకు కుండిస్తావా? అంటే ఇందాక విన్న శబ్దం కుండ పగిలిన శబ్దమే కదా. మళ్ళీ కుండ బాగా కొట్టావా? నెలకు 100 కుండలు బాగా కొడతాను. ఏ దేవుడికైనా మొక్కున్నావమ్మా? కావాలని ఎవరైనా పగలు కొడతారా ఏంటి? కాదు, అది నీ మతి మరుపు. వాడు చేయిపోయి వాడు గుర్తొస్తుంది. పొయ్యి మీద అన్నం పెట్టి ఆడు కోళ్ళు గింజలేదని గుర్తొస్తుంది. అన్నాన్ని వదిలేసి అటు పరిగెడతావు. ఇటు అన్నం మాడిపోతుంది, ఆడు కోళ్ళు పారిపోతాయి. ఇది నీ అలవాటు. భలే గుర్తు చేశారండి. మీరు చెప్పినట్టే ఎసట్లో బియ్యం వేసి వచ్చాను. అయ్యో, మాడిపోయిందో ఏంటో. నాకు తగ్గట్టే నాకు పెళ్ళం పిచ్చింది. చింతపండు పెట్టానే, ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టానబ్బా? ఏమండి, ఇక్కడ చింతపండు పెట్టాను చూసారా? పొద్దున ఆకలేస్తే అదే తినలేను. అందరూ నీ మొహం ఏంటి అని ఉందన్నారు. చింతపండు మొహం. అవును, అడగడం మర్చిపోయాను. మార్కెట్ నుంచి చేపలు తెస్తానన్నారు కదా, తెచ్చారా? మార్కెట్కి వెళ్ళాను, అక్కడ ఒక్క చేప కూడా లేదు. ఊళ్ళో చికెన్ గునియాని చేపలన్నీ పట్టుకుపోయారు దొంగనాయాలు. సరే, కనీసం కోడి నేనే తీసుకురావచ్చు కదా. చెప్పా కదా చికెన్ గునియాని. అలా చచ్చిన కోడిని ఎలా తీసుకురాను? అయ్యో, పిల్లలు స్కూల్ నుండి ఆకలితో వస్తారు, వాళ్ళకేం పెట్టాలి? మన ఇంట్లో కోడి ఉంది కదా, కోసేయచ్చు కదా. అయ్యో, అవి మనం పెంచే కోళ్ళండి. అమ్మా, ప్రపంచంలో ఉన్న కోళ్ళన్నీ ఎవరొకరు పెంచేవే. నీ కోళ్ళు ముఖ్యమా, పిల్లలు ముఖ్యమా? నాకు 2 ముఖ్యమే.
అంటే నేను నీకు ముఖ్యం కదా? ఏంటి? అరే పొద్దున్నే ఒకడు బయటికి వెళ్ళాడే, వాడికి లోన్ దొరికిందా లేదా అని అడిగావా? మిగతా విషయాలన్నీ అడుగుతున్నా. అది దొరకదని నాకు ముందే తెలుసుగా. ఎలా మరి లంచం అడిగేటైతే నాకు లోనే వద్దని ఆ లెటర్ లో రాయొద్దన్నానా? మీరు విన్నారా? ఆ ఆఫీసర్ షర్ట్ పట్టుకుని బయటకు గెంటాడా అని ఇంకా అడిగి తెలుసుకోవాలా ఏంటి? పర్వాలేదే, నువ్వు నాకంటే కొంచెం తెలివైన దానిలాగా ఉన్నావు. బతకడం తెలియని మనిషి. చూడండి, పెద్దమ్మ శోభ పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళింది. ఎందుకు? ఫీజు కట్టడానికి ఈ రోజే చివరి రోజంట. ఈ రోజు కట్టలేదంటే రేపు స్కూల్ నుండి బయటకు పంపించేస్తారు. ఎలాగైనా తిరిగే కుర్చీ, మంచి కత్తిరి కొనాలి. ధర్మరాజు గారి తోటకెళ్ళి మంచి టేక్ చెట్టు చూసి వస్తాను. ఆయన ఎక్కువ వడ్డీ అడుగుతాడు కదా. ముందు చెట్టు చూద్దాం, డబ్బు వచ్చినా కొందాం. చూడు, ఫీజు గురించి నువ్వేం బాధపడకు, అది కట్టాల్సిన బాధ్యత నాది. ధర్మరాజు గారు ఊరంతా చక్రవడ్డీకి డబ్బులు ఇచ్చి ఇలాంటి తోటలు ఎన్ని లాక్కునుంటాడో. డబ్బులు చేతికి రాగానే ఆయన అడిగి దీంట్లో ఏదో చెట్టు నరికి మంచి తిరిగే కుర్చీ చేయించుకోవాలి. ఎవడు రాదే నా తోటలోకి వచ్చి నా చెట్టు మీదనే చేసింది? అబ్బా, మన బాలు అయ్య గారు, బార్బర్ బాలు. ఎంత ధైర్యం ఉంటే కర్మరాజు తోటకొచ్చి చెట్టు మీద చేస్తారా? రేయ్, కర్మరాజు కాదురా, ధర్మరాజు. ధర్మరాజు ధర్మరాజు. ఎరా బాలు, నీ కొట్టు దగ్గరికి ఎవడు రావట్లేదని చెట్టు కింద కటింగ్ చేసుకోవడానికి నా తోటలోనే ప్లేస్ చూసుకుంటున్నావురా? రేయ్, నీకంతగా చేసుకోవాలంటే ఏ షట్టర్ లోనో ఏ జంక్షన్ లో కూర్చొని గుళ్ళు చేసుకోరా. తిరిగే కుర్చీ చేయించుకోవడం కోసం మంచి చెట్టును చూసుకుంటా. ఆహా, నా తోటలోనా దొంగతనంగా తీసుకెళ్లాలని చూస్తున్నావా? అయ్యో, అట్లాంటివన్నీ నాకు తెలియదు. నీకు మంచి కుర్చీ కావాలంటే మంచి చెట్టు నరికి నీ కొట్లో కావాల్సిన వస్తువులు అన్ని చేయిస్తానని నీకు ఎప్పుడో చెప్పాను కదా. నువ్వేమో వడ్డీ లేకుండా తీసుకోవాలని చూస్తున్నావు. దానికి నన్నే చేయమంట? బ్యాంక్ వడ్డీ అడిగితే పర్లేదు, కానీ మీరు అడిగే చక్ర వడ్డీ కదా. బాలు, నేను ఎక్కువ వడ్డీ తీసుకునేది ఇంకా ఇటువంటి తోటలు దొడ్లు కొందామని కాదురా. ఒక మంచి సినిమా తీసి ప్రొడ్యూసర్ కార్డులో నా పేరుకు ముందు మన ఊరి పేరు వేసి స్టేట్ మొత్తం పాపులర్ చేయాలంట్రా. నిర్మాత సిరిసిల్ల కర్మరాజు అని రావద్దు. వద్దు, కర్మరాజని వద్దు, సిరిసిల్ల ధర్మరాజన్ రావాలరా. కొబ్బరి చెట్టు అంటున్నావు. మీ కలర్ ఫోటోను బ్యానర్ లో వేపిద్దామా? ఏ ఇద్దాం. అందుకనే కదరా ఎప్పటికీ డైరెక్టర్ ని మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. అరే ఏర్రా, వాళ్ళు వీళ్ళిద్దరూ కనపడలేదు. అబ్బా, వాళ్ళకి 100 ఏళ్ళు సార్. అది వస్తుంది. ఏంట్రా పక్కన ఆడవాళ్ళని తీసుకొస్తున్నాడు? ఒక్కరిని కాదు, ఇద్దరిని. ఇది మనతో కాదు. రే ఏంట్రా ఇదంతా? నేను అటువంటి ప్రొడ్యూసర్ కాదురా. అందుకా సార్, మీరే కదా హత్తుకునే కథ కావాలన్నారు. మన కథకి లేడీస్ ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. సెంటిమెంటల్ సీన్స్ లో వీళ్ళ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. అందుకే వీళ్ళని తీసుకొచ్చాను సార్. వీళ్ళ యాక్షన్ చూసి మీ రియాక్షన్ ఏంటో తెలవాలి సార్. అందుకు వాళ్ళు నన్ను హత్తుకోవాల్సిన అవసరం లేదురా. నీ కథ నా మనసును హత్తుకోవాలి. ఏం చెప్పారు సార్? సరే, కథ మొదలు పెట్టు. ఓపెన్ చేయగానే ఒక విలేజ్. నీ పాదం మీద పుట్టు మచ్చనై ఏంట్రా ఇది? టైటిల్ సాంగ్ సార్. ఇంకా కథే మొదలు కాలేదు, వాడేమో అరుస్తున్నాడు, వీళ్ళేమో ఏడుస్తున్నారు. ఎందుకురా ఇదంతా? లేడీస్ కదా అలాగే ఉంటారు సార్. నేను చెప్పే కేడవండి. ఆ విలేజ్ లో ఒక హాస్పిటల్ సార్, సింగిల్ బెడ్ సార్. ఒక అమ్మాయి ప్రసవ వేదంతో హాస్పిటల్కి వచ్చింది సార్. బెడ్ దొరకలేదు సార్. చాప మీద కూర్చుంది సార్. ఆ అమ్మాయికి ఉన్న 2 పిల్లలు ఆ తల్లిని చూసి బోరుమని ఏడుస్తున్నారు సార్. బయట జోరుమని వర్షం సార్. పిల్లలు బోరుమని. ఉండవయ్యా, నువ్వు ఏడుస్తున్నావు, వాళ్ళేమో ఏడవట్లేదు. అంటే నీ సెంటిమెంట్ లేడీస్ టచ్ చేయలేదా? నేను ఏడవని చెప్పినప్పుడు ఏడవరే. నువ్వేగా చెప్పిన తర్వాత ఏడవమంది చెప్పలేదుగా. ఏం చెప్పి తెచ్చాడమ్మా మిమ్మల్ని? చేతికి అడ్వాన్స్ రాగానే ఇద్దరికి సరే 100 రూపాయలు ఇస్తానని చెప్పాడండి. ఆహా, ఈ సబ్జెక్ట్ కి నేను వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వట్లేదు, మీకు ఇస్తున్నాను. చెరొక్క 50, ఇదిగో 50, ఇదిగో 50. థ్యాంక్ యూ సార్. ఆగాగాగాగు, నిజంగా చెప్పమ్మా, ఇప్పుడు చెప్పిన స్టోరీ నీ గుండెను టచ్ చేసిందా? చెప్పును కూడా టచ్ చేయలేదు. అయినా ఆ అమ్మాయి అప్పటికే 2 పిల్లల తల్లంట. ఆవిడ బెడ్ మీద పెసవెత్తే ఏంటి, సాప్ మీద పెసవెత్తే ఏంటి, కథ చెప్తున్నట్ట కథ. సార్, ఈయన చెప్పిన కథ మీరు సినిమాగా తీశారనుకోండి, మొత్తం కొబ్బరి తోటంతా అమ్ముకుని చెప్పారు. చూసారా, మీకంటే ఎప్పుడు సినిమాలు చూసే ప్రేక్షకులే తెలివిగలవాళ్ళు. ఇటువంటి కథలు చెప్పి వాళ్ళని ఎప్పుడూ మోసం చేయలేరు. అయ్యా, మీ పేరు మన ఊరు పేరు స్టేట్ మొత్తంలో కాదు ప్రపంచం అంతా తెలియాలంటే ఆ సూపర్ స్టార్ అశోక్ కుమార్ తో సినిమా తీయండి. ఆయన ఒక్క సంతకం పెడితే చాలు మీ తలరాజా మారిపోతుంది. ఆయన ఎక్కడ కలవాలరా? జంబారా హిల్స్ లో. అరే ఎదవా, జంబారా హిల్స్ కాదురా, బంజారా హిల్స్. అబ్బా, ఆడు చెప్పింది కరెక్టే, ఆడికి నోరు తిరగదు.
కింగ్ వచ్చాడు. ఏంట్రా ఇది? ఇప్పుడే కదా షాప్ ఓపెన్ చేసాం, లోపలికి ఎలా వచ్చారు? అబ్బా కిటికీ తలుపులు మేకులు లేవు కదా, తడితే తెరుచుకుంటుంది, కొడితే అతుక్కుంటుంది. వ్యాపారం చేసుకునే చోట ఏంట్రా ఈ పనులు? అందుకే అడుగుతున్నాం. తీసుకెళ్ళాక ఏమున్నాయి? రూపాయలు తుమ్మినా తుప్పు పట్టిన కత్తిరా అంతేగా. అదిగో అదే ఆ కటింగ్ అంటారు షాప్ లో జనం ఉన్నారు. మన షాప్ లో ఏముంది? అలాగా? బాలు, ఈ మార్కెట్ లోనే పెద్ద కొట్టు కటింగ్ కాంతారావు. వాడికి తెలిసిన వ్యాపార టెక్నిక్ నువ్వు కూడా తెలుసుకో. అదో టెక్నికా? 10 రూపాయలు తన మనుషులకి ఇచ్చి కస్టమర్స్ ఎత్తు రమ్మంటాం వ్యాపారం. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారనుకుంటే తిన్నగా బార్బర్ షాప్ తీసుకొచ్చారు. యారా కస్టమర్స్ అందరికి మత్తు ఇచ్చారా? ఇచ్చాం బాస్. మటాష్ అరగుండ అయితే 6 రూపాయలు, ఫుల్గుండ అయితే 50 రూపాయలు. ఎరగదే స్టే, పొరగదే స్టే, వాళ్ళందరిదే స్టే, నీకే తగలరా. తీసుకోరా. ఓకే బాస్. లేలే రాజా. నా జుట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలని మొక్కున్నాను. నువ్వేంట్రా నాకు గుండు చేసేసావు. ఒరే ఇక్కడికి లడ్డించి పంపించాయి. మన దగ్గరికి తిరుపతి నుంచి వారం 100 రెడ్లు కొరియర్లో వచ్చేస్తుంటాయి. తీసుకో. ఇదేంటి లడ్డు ఇంత చిన్నదిగా ఉంది? వచ్చి వారం అయింది కదా, అందులో నెయ్యి ఎండిపోయి ఉంటది. ఇంటికెళ్ళి ఫుల్ గా నెయ్యి వేసుకుని కుమ్మాయి. సత్యనారాయణ స్వామికి మొక్కున్నాడట, ఎటుకలు పోయి ఏడుస్తున్నాడు. అయితే వీడికి పంచామృతం ఇవ్వండి, పండగ చేసుకుంటాడు. ఇదేంటి పంచామృతం ఖర్జూరంలాగుంది? వచ్చి వారం అయింది కదా, ఎండిపోయి ఉంటది. నోట్లు వేసుకుని సప్పరించుకుంటే వెళ్ళిపో, ఎక్కువసేపు వస్తుంది. వెళ్ళండి. వీళ్ళు తీసుకెళ్లి సేమ్ స్పాట్ లో దింపేసి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మ్యాచ్ తీసుకొచ్చాడు. రోయ్ ఇలా బలవంతంగా జనాలు తీసుకొచ్చి కటింగ్ చేయడం పనా? ఎరా తాగితే పోయిట్లా, అలాగే జుట్టు పెరిగితే కత్తిరించాలి కదరా. ఎవడైనా డర్టీగా కనిపిస్తే నాకు ఎలర్జీ. ఐ వాంట్ డిసిప్లిన్. లోపలికి వెళ్ళండి. హాలీవుడ్ ఆర్టిస్టులకి హెయిర్ స్టైల్ చేసిన హ్యాండ్ రా ఇది. హాలీవుడ్ ఆర్టిస్ట్? యా, హారిసన్ ఫోర్డ్, వాళ్ళ నాన్న బెంచ్, వాళ్ళ తాత అంబాసిడర్, వీళ్ళు ముగ్గురు మన కస్టమర్సే. నా దగ్గర ఎట్ట బతికేవాడు. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు కటింగ్ పూర్తి అయ్యే వరకు షాప్ ఓడవద్దని? ఏంటా చూపు? నేను మీ దగ్గర జాయిన్ 3 నెలలు అయింది. ఇంతవరకు నాకు కటింగ్ చేస్తాను తల ఇవ్వలేదు, సేవింగ్ చేస్తాను గడ్డ ఇవ్వలేదు. సారీ నేను పెట్టిన పరీక్ష పాస్ అయితేనే నీకు తలకాయ గాని గెడ్డం గాని. అలా అయితే కష్టమే. ఏంట్రా కష్టం? అక్కడ బెలూన్ చుట్టూ సోప్ రాసింది, కత్తి తీసుకుని బెలూన్ పగలకుండా సోప్ తుడు. ఛాన్స్ ఇస్తే గొప్ప అయిపోతానని రోజు నాకు నరకం చూపిస్తావా? చూడు ఈ రోజు బెలూన్ పాలకుండా సోపు తీస్తాను. ఈసారి పేలితే పేలిపోద్దు నీకు. చూసావా బెలూన్ కత్తి తగలగానే ఎలా పగిలిపోయిందో? అదే మొహానికి తగిలింటే ఏమయ్యేది? ఇప్పటికి 1350 బెలూన్లు పగలగొట్టావు. బెలూన్ పగలకుండా సోప్ ఎప్పుడైతే క్లీన్ చేస్తావో అప్పుడే నీ కత్తిరిను కస్టమర్ని ఇస్తా. గేట్ మూసేసాం, షాప్ ఓపెన్. ఎవరండి? ఆ కటింగ్ లే, సేవింగ్ లే, ఆ సిజర్ కటింగ్ స్నేక్ కటింగ్, ఆ సమ్మర్ కటింగ్ సంబర్ కటింగ్, ఆ పాప్ కటింగ్ పాప్కార్న్ కటింగ్, ఆ బంపర్ కటింగ్ జంపర్ కటింగ్, అదిగా ఈ అన్ని కటింగ్ లోను ఈ కటింగ్ అంటారా ఫేమస్. పల్లీలు బఠానీలు అమ్మినట్టు బార్బర్ షాప్ ఏకంగా రోడ్డు మీద తెచ్చావేంటయ్యా? మొబైల్ కటింగ్. మొబైల్ కటింగ్ కాలంతో పాటు మనం కూడా చాలా వేగంగా ఉండాలన్నా. అందుకే మీరు మా దగ్గర రావడం కాదు, మేమే మీ దగ్గరికి వచ్చేసాం. ఇలా గేట్లు పడినప్పుడు గంటలు టైం వేస్ట్ చేయకూడదు. నా పేమెంట్ సంగతే నువ్వు చూసుకో, నీ గెటప్ సంగతే నేను చూసుకుంటా. ఐడియా ఓకేనయ్యా, కానీ ఇక్కడ ఎలా చేస్తావు? నీ సీట్ లేనట్టు ఫేస్ మాత్రం బయటెట్టు పిచ్చెక్కిపోద్ది. చూసావా ఒక్క సెకండ్ ఇత్తి రాసలాగైపోయావు. క్యాష్ ఇచ్చేయి. థ్యాంక్స్. నెక్స్ట్ నువ్వేటి మాయా మేసం గడ్డి పెంచినట్టు పెంచేసావు. పాకలో పడుకున్నప్పుడు ఏ గేదో మేకో తినేస్తే. ఏ మీసం ఉంటేనే పంచాయతీలో నా మాట వింటారా? గడ్డ మాత్రం మీసం ముట్టుకోకు. అలాగే. చూసావా అత్తం చంద్రాళ్ళగా అయిపోయావు. 10 రూపాయలు తీసుకో. ఆ కటింగ్ లే, సేవింగ్ లే, ఆ కటింగ్ సేవింగ్ లే, ఆ కటింగ్ సేవింగ్ లే. ఇటు మటాష్. ఆ కటింగ్ లే, సేవింగ్ లే. ఏమండే జుట్టు ఏంటనే తల మెరిసిపోతుంది. 2 సబ్బుతో ఉతికేస్తున్నారా? అచ్చం భారతీయుల్లో ముసలి కమలాసంలో ఉన్నారు.
ఈ ఇంటికే వాడారనుకో ఎంకమలాసలు అయిపోతారు. కలెక్షన్ ఫుల్, గేట్ తీసే. చాలా థ్యాంక్స్ అన్న. అదేంటి నువ్వు చెప్తే గేట్ తీస్తున్నారా? చెప్పరా. గేట్ వేసేది మేమే, తీసేది మేమే. అంటే ఈ టైప్ ట్రైన్ రాదా? ఇటు సైడ్ ట్రైన్ వచ్చి సంవత్సరం దాటేసింది. వెళ్ళండి వెళ్ళండి. ఈ తెలివితేటల వల్ల నేను పైకి వచ్చాను. ఈడేంటి నా గురించి ఆలోచిస్తున్నాడు? నువ్వు పనిచేసి పైకి రాలేదురా, మాటలు చెప్పి పైకి వచ్చావు. అవును, నేను మాటకాడతనంతో పైకి వచ్చాను, నువ్వు శాతకంతనంతో చెడిపోయావు. అది నీ బ్యాట్లకి. ఒరేయ్, మన షాపుకి 2 గుమ్మడికాయలు దిష్టి తీసి అమావాస్య రోజుని లాగి నేలకేసి కొట్టండి రా. షాపుకి బాగా దిష్టి తేలేస్తాంది. ఎప్పటికైనా నేనే కరెక్ట్ రా. పోరా. నేను 10th బిలో చదివే శోభ వాళ్ళ నాన్నే. 10th బి అటువైపు ఉంది. కొంచెం ప్రిన్సిపల్ గారిని కలవాలి. ఫీజు కట్టాల్సింది ఇక్కడ కాదు, ఆఫీస్ రూమ్ లో. డబ్బులుంటే ఆఫీస్కే వెళ్ళేవాడిని, లేవు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. ఓ అదా సంగతి. నేను నా మాట నిలబెట్టుకున్నాను. మీ అమ్మాయిని బయటికి పంపించాను. మీరు బయటికి పంపించినంత మాత్రం నేను ఫీజు కట్టగలనా మేడం? దాన్ని బయటికి పంపించే బదులు కిటికీ బయట నిలబెడితే బయటే ఉండి నేర్చుకుంటుంది కదా. తమాషాగా ఉందా? క్లాస్ బయట ఓ పక్షి నేర్చుకుంటుంది అనుకోండి మేడం. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? మీరు ఫీజు కట్టి మీ అమ్మాయిని స్కూల్ కి పంపించండి, లేకపోతే 10th ఎగ్జామ్స్ రాయడం కుదరదు. ఫీజు కట్టడానికి ఇంట్లో మేకను కూడా అమ్మేద్దాం అనుకున్నాను మేడం, కానీ మేకే ఒప్పుకోలేదు. అయితే మీ అమ్మాయికి ఆ మేకతోనే చదువు చెప్పించండి. ఓ పని చేద్దాం మేడం, ఆ మేక పిల్లని ఇక్కడ తీసుకొస్తాను, కొంచెం చదివేలా చెప్పాలో మీరు నేర్పి పంపించండి. ఏంటి ఆటగా ఉందా? ముందు బయటకు వెళ్ళండి. క్షమించండి మేడం, సిస్టర్ అనిపించుకుంటూ మీరు ఇలా మాట్లాడడం ఆ జీసస్ కూడా సహించడు. మీ మెడలో ఉండే చైన్లో ఉన్న బొమ్మ మీ గుండెల మీద ఎందుకుందో తెలుసా? మీ హృదయం మొత్తం కరుణతో నిండుండాలి. ఓ లార్డ్, ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్స్. నానా ఆగాగు. ఫీజు కట్టేశారా? అది కట్టలేదమ్మా. అయితే నేను ఎగ్జామ్స్ రాయనట్టేనా? లేదురా, తప్పకుండా రాస్తావు. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తా కదా, నువ్వు ధైర్యంగా ఉండు.